పోయిన సంవత్సరం కూడా అమరవీరులను స్మరించుకుంటూ అమరవీరుల స్ఫూర్తితో మిలియన్ మార్చ్ పోరాట స్ఫూర్తితో ఈ మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ అన్ని సంఘాలను ఉద్యమకారులను ఏకం చేస్తూ నిర్వహించడం జరిగింది. జోహార్ తెలంగాణ అమరవీరులకు! జోహార్ తెలంగాణ అమరవీరులకు! కొనసాగిద్దాం మిలియన్ మార్చ్ స్ఫూర్తిని, కొనసాగిద్దాం మిలియన్ మార్చ్ స్ఫూర్తిని. ఈ రోజు ముందుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైనటువంటి అమరవీరులకు జోహార్ తెలియజేస్తూ ఈ రోజు మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా ఇంత భారీ ఎత్తున విజయవంతం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యమ సంఘాల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను మా మహిళా రాష్ట్ర కమిటీ నుండి. ఈ రోజు మిలియన్ మార్చ్ కార్యక్రమం ఏదైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైనటువంటి అమరులకు అలాగే పాల్గొన్నటువంటి ఉద్యమకారులకు న్యాయం చేయాలి అని చెప్పేసి ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ గారు ప్రభుత్వంలో కూడా ఉద్యమకారులకు న్యాయం చేయాలని చెప్పి కొట్లాడడం జరిగింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన ఉద్యమకారులకు న్యాయం చేయాలని కూడా కొట్లాడడం జరిగింది. అయినా కూడా మనకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము మా టీయూజేఎస్ మహిళా వేదిక నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ఉన్నాయో తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడము, 250 గజాల స్థలం ఇస్తామని చెప్పేసి మీరు చెప్పినా మేమంటున్నాము. మీరు చెప్పింది మీరు మాట మీద నిలబడాలని, మీరు మాట మీద నిలబడకుంటే మాత్రం ఖచ్చితంగా మా ఉద్యమ సంఘాలను ఏకతాటికి వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీడియా మిత్రులందరికీ కూడా ఉద్యమాభివందనాలు. జోహార్ తెలంగాణ అమరవీరులకు! జై తెలంగాణ! ఈ రోజు టీయూజేఏసీ ఆధ్వర్యంలో ప్రఫుల్ రామరెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు హైదరాబాద్ నలుగు దిక్కుల నుండి భారీ ర్యాలీగా తరలి వచ్చినటువంటి టీయూజేఏసీ కార్యకర్తలకు అలాగే ఉద్యమకారులందరికీ నా యొక్క ఉద్యమ అభివందనాలు. ఈ రోజు గన్ పార్క్ వద్ద ఈ రోజు వేలాది మంది ఆధ్వర్యంలో టీయూజేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ప్రఫుల్ రామరెడ్డి గారికి అలాగే వారి నాయకత్వ బృందానికి మా యొక్క ఉద్యమ అభివందనాలు. ప్రభుత్వం ముందు ఏదైతే డిమాండ్ పెట్టడం జరిగిందో ఆ డిమాండ్ ని ఖచ్చితంగా టీయూజేఎస్ ఆధ్వర్యంలో నెరవేర్చే విధంగా ఈ రోజు నుంచి అడుగులు ఉంటాయని లేదంటే రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రఫుల్ రామరెడ్డి గారి ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ తీసుకోబడుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు త్వరలో నెరవేర్చాలని, లేదంటే టీయూజేఏసీ తప్పకుండా రేపు ప్రభుత్వము మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ! జై తెలంగాణ! ప్రఫుల్ రామరెడ్డి గారి నాయకత్వం, టీయూజేఏసీ నాయకత్వం. హైదరాబాద్ మార్చ్ ఏదైతుందో మిలియనియం మార్చ్, ఇది చరిత్రాత్మకమైనటువంటి మార్చ్ అని చెప్తున్నాం. ఈ తెలంగాణ కోటి రత్నాల వీణ ఏ తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు అయిపోయిన తర్వాత ఉద్యమకారులను గుర్తించాలి, బోర్డు వేయాలి, ఉద్యమకారులకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ తో 33 జిల్లాల నుంచి ముఖ్యంగా హరిగోపాల్ గారు, గరిశం గారు, కన్నా గారు, గోపీచందర్ గారు, అనేక మంది జానీ పాషా గారు ఈరోజు తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగినటువంటి పాలవంచ, కొత్తగూడెం ప్రాంతాల నుంచి విచ్చేసినందుకు వాళ్ళకు స్వాగతం పలుకుతూ ఈ రోజు ఈ యొక్క 33 జిల్లాల యొక్క ప్రజల యొక్క ఆక్రోశాన్ని, ఆవేదనని, వాళ్ళ యొక్క త్యాగాన్ని గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే తెలంగాణ ఈ యొక్క ఉద్యమంలో అమరులైనటువంటి కుటుంబాలని, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితి కూడా గుర్తించాలి. ఆ రోజు ఆదిరాజు వెంకటేశ్వర్లు, కొలిశెట్టి రామదాసు గారు, ఆశీర్వాదం గారు, జడల్ చంద్రం గారు అనేక మంది ఉద్యమానికి అంకురార్పణ చేశారు. కాబట్టి ఈ యొక్క ఖమ్మం జిల్లా నుంచి వచ్చినటువంటి
ఈ టీ షర్ట్లు వేసుకున్నటువంటి అందరూ రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. 2011 మార్చి 10 తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి ఒక చారిత్రాత్మక దినం. అలాంటి మిలియన్ మార్చ్ను విజయవంతం చేసినటువంటి ప్రజల పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ఈ రోజు తెలంగాణ మిలియన్ మార్చ్ డేను జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా గత పాలకులు ఈ మిలియన్ మార్చ్ను కానీ చెలో అసెంబ్లీ కానీ ఏవైతే చారిత్రాత్మకమైనటువంటి ఉద్యమ ఘట్టాలు ఉన్నాయో ఆ ఉద్యమ ఘట్టాలను పాదరేసి విద్యార్థుల త్యాగాలను, అటు ఉద్యమకారుల త్యాగాలను, ప్రజల త్యాగాల మీద మట్టి కప్పాలని చూశారు. ఇలా ఉద్యమాలను నీరుగార్చి వాళ్ళు చేసిందే ఉద్యమము అన్నట్టుగా గత పాలకులు వ్యవహరించారు. అటు ప్రతిపక్షాలు కానీ పాలక వర్గాలు కానీ ప్రజల ఉద్యమ చరిత్రను తొక్కిపెట్టడం కోసము ఎన్నో కుట్రలు చేసినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమాలను నిర్మిస్తూ ఇవాళ టీయూజేఏసీ నాయకత్వంలో మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది జరిగింది. కనుక మిత్రులారా, ప్రజలు ఎప్పుడు కూడా చరిత్ర నిర్మాతలు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇవాళ ఈ పాలకులను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. ఈ చారిత్రాత్మకమైనటువంటి పోరాటాన్ని ఇవాళ అన్ని మరి స్థాయిల్లో ఉన్నటువంటి ఈ ఉద్యమ చరిత్రను అన్ని పుస్తకాలలో కూడా ప్రవేశపెట్టాలి, ఒక సిలబస్ గా ప్రవేశపెట్టాలి. అదే విధంగా తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను, ఉద్యమ చరిత్రను కూడా మరి ఈ అమరవీరుల ఏదైతే స్తూపం ఉన్నదో ఈ అమరవీరుల స్తూపం మీద కూడా లిఖించాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎంతమంది బలిదానాలు అయ్యారో అంతమంది అమరవీరుల చరిత్రను, అమరవీరుల స్తూపాన్ని శిలాఫలకం మీద కూడా పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నాం. మార్చ్ కరీంనగర్ గడ్డ నుండి ప్రారంభించాము. ఆ కరీంనగర్ గడ్డ నుండి మొదలైనటువంటి ఈ ఉద్యమం ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న దినంగా ప్రకటించి ఈ రోజు మనం తెలంగాణ కరీంనగర్ గడ్డ నుండి మిలియన్ మార్చ్ నుంచి మనం ఒక దగ్గర 100 మంది కార్యకర్తలం ఈ రోజు ఇక్కడికి వచ్చి అమరవీరుల సాక్షిగా మనం సాధించుకున్నటువంటి తెలంగాణను ఏ విధంగా అయితే సాధించుకున్నామో అదే విధంగా ఉద్యమకారులకు రావాల్సిన వాటాలు 250 గజాల స్థలం గాని అలాగే ఫ్రీడమ్ ఫైటర్ టైపు సంబంధించిన పెన్షన్ గాని మనకు కేటాయించాలని చెప్పేసి మన జస్టిస్ మనకు తీర్పును వెలువరించడం జరిగింది. అదే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మన ఉద్యమకారులను గుర్తించి 250 గజాల స్థలము మరియు ఫ్రీడమ్ ఫైటర్ టైప్ సంబంధించిన పెన్షన్ ని వీలైనంత తొందరలో ప్రకటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే మిలియన్ మార్చ్ డే సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వానికి మన అందరం వినవించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరి ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ గడ్డ నుంచే అందరికీ 250 గజాల స్థలము మరియు ఫ్రీడమ్ ఫైటర్ టైప్ పెన్షన్ అదే విధంగా 20 లక్షల నగదు బహుకరించాలని చెప్పేసి ఈ యొక్క గడ్డ నుంచి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జై తెలంగాణ. అసలు తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగినటువంటి ప్రాంతము కొత్తగూడెం ప్రాంతము. ఆ ప్రాంతం నుండి వచ్చినటువంటి తొలి దశ ఉద్యమకారులైనటువంటి హరగోపాల్ గారు ఇప్పుడు మాట్లాడతారు. మధ్య నుంచి ఇంతవరకు మేము ఈ ప్రజా ఉద్యమంలో ఉన్నాం. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. అందరూ తెలంగాణ వచ్చిన తర్వాత మీకు ఏదో మేలు చేస్తామన్నారు. ఇంతవరకు ఎవరు మేలు చేయలేదు. మా తెలంగాణ సెక్షన్ 9 బ్యాచ్ లో ఉన్న వాళ్ళు ఎవరూ బతికలేరు. ఇప్పుడు దాకా అందరూ కాలం అయిపోయారు. ఇంకెప్పుడు ఇస్తారు మీరు? మేమందరూ సమాధానం ఇస్తారా మీరు? మా భూమి, మా పెన్షన్లు. కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి. మీకు ఎంతమందో లేరు. ఒక్కొక్క సంవత్సరం కొంతమందికి లాగా ఇప్పుడు దాకా ఇస్తే అందరికీ పెన్షన్, భూమి అన్ని దొరికేది. అందరూ చాలా అవస్థపడుతున్నారు. కాబట్టి వెంటనే మీరు దీన్ని ఆలస్యం చేయకుండా ఈ అందరికీ కావాల్సినవన్నీ సదుపాయాలు చేయగలరు. జై తెలంగాణ. కరీంనగర్ నుంచి విచ్చేసినటువంటి గొడిశాల రమేష్ అన్న, మంద వెంకన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కరీంనగర్ నుండి వందలాదిగా తరలి వచ్చిన కరీంనగర్ ఉద్యమకారులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు గన్ పార్క్ లో నిర్వహించే ఈ సభకు కరీంనగర్ ఇంత పెద్దగా వచ్చేసిన కార్యకర్తలందరికీ, మన ఉద్యమకారులందరికీ శుభాకాంక్షలు, ఉద్యమాభినందనలు. మనం అందరం ఇలానే కలిసికట్టుగా ఉండి మన యొక్క కార్యక్రమాన్ని మన గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రత్యేక మన 250 గజాల భూమి కానీ, 25,000 పెన్షన్ కానీ, ఐడి కార్డులు కానీ, హెల్త్ కార్డులు కానీ ఇవన్నీ సాధించేందుకు ఇది ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. అది 2011లో ఇలానే మనం మిలియన్ మార్చిని ఏ విధంగా విజయవంతం చేసుకున్నామో ఈ రోజు కూడా అమరవీరుల సాక్షిగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం. జై తెలంగాణ.
ఈ తెలంగాణలో గత 10 ఏళ్ళు సాధించింది మేము. మా ప్రాణాలు, మా ఆస్తులు, మా ప్రాణత్యాగాలు చేసి పిల్లలు PhD చదివి వాళ్ళు ప్రాణత్యాగం చేస్తేనే ఈ రక్తం గడ్డలతో తెలంగాణ ఏర్పడింది. గత 10 సంవత్సరాలలో అనుభవించిన వాళ్ళు అందరూ అనుభవించారు. మాకు నిజమైన ఉద్యమకారులకు ఆవగింజంత ఉపయోగం లేకుండా అయిపోయింది. మా ప్రాణాలు త్యాగం చేసిన పిల్లలు, మేము ఉద్యమకారులు చేసిన అన్ని కోల్పోయినాము. ఇప్పుడు కొత్త జీవం పోసిన మా హైకోర్టు కరుణాకర్ రెడ్డి గారికి జయభీం. ఈ గవర్నమెంట్ కి హెచ్చరిస్తున్నాము, మా హామీలు మాకు వెంటనే ఇవ్వాలి అని మిలియన్ మార్చ్ తరపు నుండి మళ్ళొకసారి మా తెలంగాణ మొత్తం 33 జిల్లాల నుండి వచ్చిన అక్కల కన్నలకు అందరికీ జయభీం. ఈ రోజు మిలేనియం మార్చ్ మరి తెలంగాణ మొదలైనది. మరి తెలంగాణ వస్తే 1200 కుటుంబాలకు మంచి జరుగుతుందని అనుకుంటే ఈ రోజు ఎవరికి కూడా ఎటువంటి న్యాయం అన్న జరగలేదు. కాబట్టి మనందరం కూడా ఇప్పటికైనా మనకు 250 గజాల ల్యాండ్, మరి హెల్త్ కార్డులు, వీళ్లకు 25,000 పింఛన్లు, ఇవన్నీ కూడా కావాలని చెప్పేసి మనలో అందరూ కూడా డిమాండ్ చేయడం. మరి కాంగ్రెస్ వచ్చిన ఫస్ట్ లో ఏం చెప్పారు, మీకు ఏవైతే 6 హామీలు ఉన్నాయో మేము రాగానే ఇస్తామని చెప్పారు. మరి ఇంతవరకు కూడా ఇవ్వలేదు. మొన్న కూడా ఇస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ అది కూడా సరిగ్గా ఏమి మొదలు చెప్పడం లేదు. మరి మాకు అందరికి కూడా ఉద్యమంలో ఉన్న వాళ్ళందరికీ ఇల్లు లేకుండా, మరి వీళ్ళంతా ఫ్యామిలీలలో కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ సరిగా లేకుండా వీళ్ళందరూ కూడా ఈ రోజు రోడ్డు మీద పడ్డ ఫ్యామిలీలందరూ కూడా గవర్నమెంట్ ఇప్పటికైనా గుర్తించి వెంటనే వీళ్ళందరికీ 250 గజాల ల్యాండ్, మరి వీళ్ళకి 25,000 పింఛన్లు, మళ్ళీ మహిళలను కూడా గుర్తించాలి. ఎందుకంటే తెలంగాణలో చాలా మంది మహిళలు ఇల్లు సంసారం అంతా వదిలేసి కూడా రోడ్డు మీద వచ్చి రాస్తారోకోలు, ధర్నాలు, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి ఈ రోజు రోడ్డు మీద పడ్డారు. ఈ మహిళలకు ఇంతవరకు కూడా ఎటువంటిది కూడా లేదు. కాబట్టి మా మహిళల్ని కూడా గుర్తించి మా మహిళలకు అందరికి కూడా ఇళ్ల స్థలాలు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంట్లో ఇల్లాలికే అన్ని అవసరం. కాబట్టి ఈ రోజు తెలంగాణ వస్తే మాకు అన్ని సౌకర్యాలతో మా మహిళలు ఉంటామంటే ఈ రోజు తెలంగాణలో మహిళలందరూ కూడా రోడ్డు మీద పడుతున్నారు. ఇప్పటికి కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ లా మరి మూసీ ఉద్యమం అని చెప్పేసి కూడా చాలా మందిని తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తున్నారు. మరి అది కాకుండా ఈ రోజు తెలంగాణ ప్రజలకు, మహిళలకు అందరికి కూడా 250 గజాల ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. 4-5 బస్సులు నిండా వచ్చినాము మేము ఉద్యమకారులు. మేము ఇంత ధర్నా చేసేది ఏంటంటే మా హామీలు అయితే ఏమి ఇచ్చిండ్రో మాకు హామీలు నెరవేర్చాలి. నెరవేర్చకపోతే ఇంతకింత మేము ఉద్యమాలు చేస్తాము. థ్యాంక్ యూ. జోహార్ విద్యార్థి అమర వీరులకు, జోహార్ విద్యార్థి అమర వీరులకు, జోహార్ పెళ్లి లలితక్క, జోహార్ శ్రీకాంతాచారి, జై తెలంగాణ. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అమరవీరుల ఆశయాలను, అమరవీరుల ఆశయాలను తెలంగాణ ఉద్యమకారుల జేసి, తెలంగాణ ఉద్యమకారుల జేసి, తెలంగాణ ఉద్యమకారుల జేసి ఆధ్వర్యంలో ఈ మిలియన్ మార్చ్ డేని నిర్వహిస్తున్న సందర్భంలో ఇక్కడికి విచ్చేసిన అక్కలు, చెల్లెళ్ళు, పెద్ద ఎత్తున మహిళలు అన్ని జిల్లాల నుంచి రావడం అనేది చాలా శుభదాయకం. ఎందుకంటే మహిళలు ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా మహిళల శక్తిని అనేది ఏదైతే ఈరోజు చూపించారో నిజంగా కూడా నాకు చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కమిటీ పక్షాన వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఏదైతే చార్మినార్ నుంచి కూడా నడుచుకుంటూ వచ్చిన మహిళలకు కూడా నిజంగా కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా బైక్ ర్యాలీ శ్రీకాంతాచారి విగ్రహం దగ్గర నుంచి, అదేవిధంగా సికింద్రాబాద్ అమరవీరుల స్తూపం దగ్గర నుంచి కూడా పాదయాత్రలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఏదైతే టీజేఏసీ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయో వాటిలన్నింటిలో కూడా ఇదే మహిళా శక్తి ఇంకా పెద్ద ఎత్తున పాలు పంచుకోవాలని మీ అందరికీ తోడుగా మేము అందరం ఎల్లప్పుడూ ఉంటామని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ.